ఆత్మ ఫలాలు కనపడవు, శరీర కార్యాలే కనపడతాయి. సంతోషకరమైన సువార్తమానం ఏదండి? ఒక వ్యక్తిని నువ్వు రక్షించినప్పుడు అదే సంతోషం. ఒక వ్యక్తితో ప్రేమగా ఉన్నప్పుడు అదే సంతోషం. అర్థమైందండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పండగ పేరుతో దండగ పనులు చేయకుండా, క్రీస్తుకు అవమానకరంగా జీవించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మహిమకరంగా, దీవెనకరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో జీవించాలి. నువ్వు అలా జీవించలేదనుకోండి, నువ్వు చేసే పనుల వలన అవి ఊకిపోదు. అర్థమవుతుందండి? చేసే ప్రతి ఒక్కటే కూడా ఏ పనైనా ఊరికే పోదు. ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. నువ్వేమేం చేస్తున్నావో దానన్నిటి నిమిత్తం ఏం చేయాలి? లెక్క చెప్పవలసి.